శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానంచ దేహి మే. శ్రీ గణేశాయ నమః. మేధా దక్షిణామూర్తయే నమః. జై హిందూ భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నక్షత్ర వైభవం కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున నక్షత్ర వైభవం కార్యక్రమంలో విశాఖ నక్షత్రం గురించి తెలుసుకుందాం. ఈ విశాఖ నక్షత్రం వారికి మాట దురుసుగా ఉంటుందని అందరూ అంటూ ఉంటారు. కాబట్టి ఈ విశాఖ నక్షత్రం వారు చాలా వరకు కోపాన్ని అదుపులో పెట్టుకోవడం మంచిది. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం కూడా చాలా మంచిది. ఈ విశాఖ నక్షత్రం వారు గురుగ్రహాన్ని ఆరాధించడం, ప్రతి నిత్యము కూడా వీళ్ళు స్నానం చేసేటప్పుడు బకెట్లో కొంచెం పసుపు వేసుకుని ఒక 5 నిమిషాలు ఆగి తర్వాత స్నానం చేయడం అనేది చాలా మంచి ఫలితాన్ని కలగజేస్తుంది. అలాగే మీరు ప్రతి గురువారం నియమాలు పాటించడం, అలాగే దత్తాత్రేయ స్వామి, మేధా దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి యొక్క దేవాలయాలను సందర్శించడం, లేకపోతే ప్రతి గురువారం దత్త చరిత్ర పారాయణం చేయడం, అలాగే గురువారం నాడు దత్తాత్రేయ స్వామిని పూజించడం, దత్త స్తోత్రం ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని ప్రతి నిత్యము కూడా కనీసం 27 సార్లైనా జపించడం, ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు గురువారం నాడు వెళ్ళడం, అలాగే పసుపు రంగు వస్త్రాలు ధరించడం, అలాగే మీ ఇంట్లో ప్రతి నిత్యమైనా సరే వారానికి ఒక్కసారైనా గురువారం నాడు మీ ఇంట్లో ఉన్న దేవుడు మందిరాన్ని పసుపు రంగు పువ్వులతో అలంకరించడం, ఏదైనా దేవాలయంలో పసుపు రంగు పువ్వులు చామంతి పూల దండ సమర్పించడం, ఇవి చాలా మంచి విశేష ఫలితాన్ని కలగజేస్తాయి. అలాగే పున్నం ముందు కానీ అమావాస్య ముందు కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి కాలభైరవ స్వామి దేవాలయానికి, కాలభైరవాష్టమి అంటారు, అష్టమి నాడు అది ఏ రోజు వచ్చినా పర్వాలేదు, ఆదివారం రానివ్వండి, శనివారం రానివ్వండి, మంగళవారం రానివ్వండి, ఏ రోజు వచ్చినా కూడా ఈ యొక్క విశాఖ నక్షత్రం వారు ఆ కాలభైరవ స్వామిని అష్టమి తిథి నాడు వెళ్ళి దర్శించుకుని అక్కడ స్వామివారిని దర్శించుకుని అక్కడ మీ గోత్రనామాలతో అర్చన జరిపించుకుని ఆ స్వామివారి సన్నిధిలో కాసేపు కూర్చున్నట్లయితే మీకు చాలా వరకు రుణ బాధలు, శత్రుబాధలు కూడా తగ్గిపోతాయి. అలాగే ఈ విశాఖ నక్షత్రం వారు ఎప్పుడైనా తిరుమల వెళ్ళినప్పుడు మెట్ల దారిని వెళ్ళి స్వామివారిని, అంటే మెట్ల దారిని వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవడం అనేది చాలా మంచి ఫలితాన్ని కలుగజేస్తుంది. ఈ యొక్క విశాఖ నక్షత్రం వారు ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా మనం కారులో వెళ్ళిపోకుండా మెట్ల దారిని వెళ్ళి ఆ క్షేత్రంలో స్వామిని దర్శించడం వల్ల మీకు చాలా మంచి విశేషమైన ఫలితాలు తప్పకుండా కలుగుతాయి. అలాగే మీరు గురువారం నాడు శనగలు దానం చేయడం కానీ, అదే గోమాతకు తినిపించడం కానీ, అదే శనగలు ఒక 1/2 కేజీయో కేజీయో శుభ్రంగా ఉడకబెట్టి వాటిని దేవాలయం దగ్గరికి పట్టుకెళ్ళి భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఈ యొక్క విశాఖ నక్షత్రం వారు గురువారం నియమాలు పాటించడం, గురుగ్రహాన్ని ఆరాధించడం, మేధా దక్షిణామూర్తి లేదా దత్తాత్రేయ స్వామి శ్లోకాలు చదవడం, దత్త స్తవం పారాయణ చేయడం, ప్రతిరోజు కనీసం ఒక పేజీ అయినా సరే దత్త చరిత్ర అలాగా వీలైనంత కాలం చదువుతూ ఉండడం, మీరు ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు గురువారం నాడు వెళ్ళడం, పసుపు రంగు వస్త్రాలు ధరించడం, పర్వదినాల్లో దేవాలయాల్లో మీరు స్వయంగా పసుపు రంగు పువ్వులు దండ పట్టుకెళ్ళి ఆ క్షేత్రంలో కానీ మీ ఇంటి దగ్గరలో దేవాలయంలో కానీ చామంతి పువ్వులు దండ ప్రతి గురువారం ఇవ్వండి. అది ఆంజనేయ స్వామి గుడి అయినా, శివాలయమైనా, విష్ణాలయమైనా, ఏ దేవుడైనా పర్వాలేదు, మీ దగ్గరలో ఉన్న గుళ్ళో గురువారం నాడు పసుపు రంగు పూల దండని సమర్పించండి. మీరు ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు పసుపు రంగు కలిసి వచ్చేటటువంటి కలర్ కానీ అదే పసుపు రంగు కర్చీప్ కానీ దగ్గర పెట్టుకుని వెళ్ళండి. చాలా వరకు మీరు ముఖ్యమైన పనులన్నీ కూడా గురువారం నాడు చేయడానికి ప్రయత్నించండి. మీరు ఏదైనా చాలా ఉద్యోగంలో జాయిన్ అవ్వడం కానీ, ఏదైనా ప్రధానమైన పరీక్షలకు వెళ్ళడం కానీ అలాంటివన్నీ చేసినప్పుడు గురువారం నాడు చేయడం మంచిది. లేకపోతే ఆ గురువారం నాడు చేయడం కుదరకపోతే మనకు బుధవారం వచ్చిందండి, మంగళవారం వచ్చిందండి, మరి గురువారం నాడు నాకు అలా ఇంటర్వ్యూ రాలేదు, ఇంకో రోజు వచ్చిందంటారా, పసుపు రంగు పువ్వులు మీ ఇంట్లో పూజ చేసి ఆ రోజునాడు పసుపు రంగు వస్త్రం చిన్న కర్చీఫ్ అయినా జేబులో పెట్టుకుని, ఎల్లో రంగు క్యాప్ ఉన్న పెన్ అయినా సరే జేబులో పెట్టుకుని మీరు మీ పని మీద వెళ్ళండి. సంపూర్ణంగా గురుడి యొక్క అనుగ్రహం మీకు కలిగి మీ పని విజయవంతం అవుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.